రౌడీలు సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవుళ్లను అవమానించిన యూట్యూబర్ రావణ్ను గొడ్డలి పార్టీ వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తులు హే రామ్ అనడం ఆశ్చర్యంగా ఉందన్న చంద్రబాబు ఇలాంటి వింతలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారని జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నంద్యాల జిల్లా బనగానిపల్లిలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పార్టీ రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్లకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు హే రామ్ అంటాడు. ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవ్వల కొండ. ఆ కొండ ఈ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. 1924లో ఆ కొండను కూడా దువ్వేయాలంటే అడ్డుపడి ఆ కొండని కాపాడు. అవునా కాదా అని అడుగుతున్నా. తల్లి బతికుంది. తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. అదే రాయలసీమ రతనాల సీమ.